అక్రమార్కులు నిజమే. నీట్ పరీక్షకు ముందు రోజే మాకు ప్రశ్నపత్రం అందింది. రాత్రంతా జవాబులు బట్టి పట్టాం. అరెస్ట్ అయిన విద్యార్థులు. దేశంలో ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీ. విపక్షాల ఆగ్రహం. నీట్ రద్దు. కేంద్ర మంత్రి రిజైన్కు విద్యార్థుల డిమాండ్. కౌన్సిలింగ్ను ఆపబోమని సుప్రీంకోర్టు స్పష్టీకరణ. ఎన్టీఏపై సమీక్షకు కేంద్రం ఉన్నత స్థాయి కమిటీ. ఇక చూడొచ్చు క్లియర్గా నీట్ పరీక్షకు ముందు రోజే ఇక రేపు పరీక్ష ఉంటుందంటే ఇవాళ ముందు రోజు మళ్ళీ ఒక 4-5 రోజుల ముందు ఇస్తే బట్టి అంత మర్చిపోతారు కదా, ఆగమాగం అవుతారు, కన్ఫ్యూజ్ అవుతారు పిల్లలు. పాపం ఒకరొకరి దగ్గర 31 లక్షలు తీసుకున్నప్పుడు మినిమం వాళ్ళపైన శ్రద్ధ కేటాయించాలి, వాళ్ళకు శ్రద్ధతో వ్యవహరించాలి. కనుక తెల్లారితే ఎగ్జామ్ ఉన్నాగా ఇవాళ రాత్రి పేపర్ ఇచ్చిరట. ఇక రేపు పొద్దునగాల పరీక్ష రాయడానికి రాత్రంతా మంచిగా బట్టి పట్టుకున్నారట పిల్లలు. 31 లక్షలు చెల్లించినప్పుడు మంచిగా బట్టి పడతారు కదా, అట్లా బట్టి పోయి ఇక రాస్తే చరిత్రలో ఎన్నడూ లేనని మార్కులు వచ్చినాయి ఈ మునగాళ్ళకు. చరిత్రలో ఎన్నడూ లేనని మార్కులు ఈ వీళ్ళకి వచ్చినాయి. అది అంటే అంత అద్భుతంగా చదివారు కదా, అంత బట్టి పట్టడం కూడా అదొక ఆర్ట్. అది 31 లక్షలు వెచ్చించి మరి బట్టి పట్టాలంటే కూడా ఆ దమ్ము ధైర్యం అందరికీ ఉండదు. సరే ఇక ఈ పిల్లలు చేసిరు. ఇక అమ్ముకున్న వాళ్ళకంటే ఎట్లా సిగ్గులేదు. దయచేసి వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన వాళ్ళకైనా సిగ్గుండాలి. అమ్ముకుంటానికి సిగ్గులేదు. వాడు డబ్బును చూసిండు, వాడికి డబ్బు కావాలి, మిగతా పిల్లల బతికేమవుతుందని వాడు ఆలోచించలే. అటువంటి ఆలోచన లేక ఇక దుర్మార్గులు కొందరు ఈ వ్యవస్థలో ఉన్నారు. ఆ దుర్మార్గులే ఈ పేపర్ను లీక్ చేసారు. కాకపోతే ఈ కోర్టులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఇది సెంట్రల్కు సంబంధించిన విషయమనో ఇక లేకపోతే మంచి బడా వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పేసి కామూష్ అయితే మాత్రం అది సబబు కాదు. సబబు కాదు ముమ్మాటికి. కామూష్ అయ్యే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. ఎందుకంటే గతంలో ఇక్కడ టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయితేనే నానా రచ్చ చేసిరు. చేయాలి ముమ్మాటికి. పేపర్ లీక్ అయినప్పుడు అది విద్యార్థుల భవిష్యత్తు కదా, ఎన్నో ఆశలు పెట్టుకొని ఎన్నో కలలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కూలికి నాలికి పోయి ఆ పిల్లలను చదివిస్తారు. చదివించి తీరా ఎగ్జామ్లకు పంపించి మంచిగా చదువుకున్న తర్వాత మంచి రిజల్ట్స్ వస్తుంది, మా పిల్లలు బాగుపడతారు, మంచిగా ముందుకు పోతారు, విద్యావంతులు అవుతారు, మంచి ఉద్యోగాలు సంపాదిస్తారని ఆశపడ్డ తల్లిదండ్రులకు నిరాశ. ఒక్క పేపర్ నువ్వు అమ్మడం వల్ల ఆ పక్కన ఉన్న విద్యార్థికే కాదు నష్టం అనేది. ఒక పేపర్ నువ్వు కొనడం వల్ల కావచ్చు, కొన్న విద్యార్థులకు చెప్తున్నా, అమ్ముకున్న దుర్మార్గులకు చెప్తున్నా, ఆ పక్కన ఉన్న విద్యార్థికి, నీ తోటి విద్యార్థికే నష్టం కాదు. ఆ విద్యార్థిని నమ్ముకున్న అన్న చెల్లెలు, ఆ విద్యార్థికి ఒక అన్న ఉంటాడు, ఓ తమ్ముడు ఉంటాడు, ఓ చెల్లె ఉంటుంది, వాళ్ళకి ఇబ్బందే. వాళ్ళపైన ఆశలు పెట్టుకున్న వాళ్ళ తల్లిదండ్రులకు ఇబ్బందే. వాడిని నమ్మిన స్నేహితులు బాధపడతారు, బంధువులు బాధపడతారు. అందరికీ కూడా కష్టపడి రాణించాలనుకునే వాడికి ఇదొక అడ్డుకట్టే. దీనిపైన స్ట్రిక్ట్గా వ్యవహరించాలి ప్రభుత్వాలు, దీనిపైన స్ట్రిక్ట్గా వ్యవహరించాలి. దేశంలో ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీ తీసుకురావాలి కాదా? గతంలో తెలంగాణలో అయింది, ఇప్పుడు నీటిలో అవుతుంది, రేపు ఇంకో కాడ అవుతుంది, బీహార్లో అవుతుంది, కోల్కతాలో అవుతుంది, జార్ఖండ్లో అవుతుంది, ఆంధ్రప్రదేశ్లో అవుతుంది, ఢిల్లీలో అవుతుంది. ఎక్కడ చూసినా పేపర్ లీకులు అవుతాయి. ఇంకెప్పుడు ఆపుతారు మీరు? పోయి డైరెక్ట్ పోయి జేబులు చెక్ చేసి అని మైండ్కు లై డిటెక్టర్ పెట్టి నువ్వు కాపీ కొట్టినావా లేదా అని చెప్పేసి ఈ లక్షల మంది విద్యార్థులను క్వశ్చన్ చేయనీకి ఉండదు కదా. నువ్వు ఒక చట్టం తీసుకురావాలి, ఒక యాక్ట్ తీసుకురావాలి, ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. బట్టలు కూడా తీసి నడు రోడ్డు పైన నిలబెడతాం, పేపర్ లీక్ ఎవడైనా అమ్ముకుంటే ఆయన చెప్పాలి. వాళ్ళు కన్న పిల్లలతోటి చెప్పుతోటి కొట్టిపియాలి. నీ బిడ్డల లెక్కనే వాళ్ళందరూ కూడా అక్కడ బిడ్డలు ఆగమవుతా ఉన్నారా నువ్వు ఆ పేపర్ అమ్ముకున్నప్పుడు. అప్పుడు సిగ్గు శరం వస్తుంది, అప్పుడు బుద్ధి జ్ఞానం వస్తుంది. ఇంకెప్పుడు వస్తుంది ఈ వ్యవస్థల మార్పు? డబ్బులు ఉన్నాడంటే కొంటాడు, కొనలేనాడు పరిస్థితి ఏంది? కష్టపడి చదువుకున్నాడు పరిస్థితి ఏంది? ఆడి ప్లేస్ని ఇంకోటి కబ్జా చేస్తున్నట్టే కదా అన్యాయంగా. డార్క్ నెట్ పేపర్ ఆన్లైన్లో విక్రయానికి యూజీసీ నెట్ ప్రశ్నాపత్రం. పేపర్ లీక్ జరిగిందని ఒప్పుకున్న కేంద్ర మంత్రి. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఎంపిక కోసం నిర్వహించిన యూజీసీ నెట్ ప్రశ్నాపత్రం డార్క్ నెట్లో లీక్ అయిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అంగీకరించారు. మంగళవారం ఈ పరీక్ష జరగగా పరీక్షను రద్దు చేస్తున్నట్టు బుధవారం ఎన్టీఏ ప్రకటించింది. అయితే పరీక్ష రద్దుకు స్పష్టమైన కారణాలు ఎన్టీఏ వెల్లడించలేదు. ఇట్లా అన్నీగా పేపర్లు లీకులు, పేపర్లు రద్దులు, ఓటి డైరెక్ట్. అప్పుడన్నా మొన్నటిదాకానన్నా ఈ వ్యక్తులతోటి మాట్లాడుకొని సాటుగా పోయి హార్డ్ కాపీలు ఆ పేపర్లు ఇచ్చేసి ఏదో దందా నడిపించారు. డైరెక్ట్ ఆన్లైన్లో నెట్లో పెట్టేస్తున్నారు.
కొంచెం హింట్ ఇచ్చి పెట్టేసి మిగతా అన్నిటికీ ఆన్సర్లు దొరుకుతాయని చెప్పేసి డైరెక్ట్ ఒక ఫిగర్ మాట్లాడుకొని అమ్మగా గిది డార్క్ నెట్లు డార్క్ వెబ్లో పెట్టి అమ్ముతున్నారు. ఇది దేశంలో ఇది పరిస్థితి. ఇది ది గ్రేట్ ఇండియా. ఇది అద్భుతంగా కొనసాగుతున్న ఇండియా. ఇది ఏదో జీడిపి పెరిగింది, ఇక్కడ ఉన్న వ్యాపారవేత్తల యొక్క సంపద పెరిగింది, మన యొక్క భారతదేశంలోని వ్యక్తులు ప్రపంచ ధనికులతో ప్రపంచ కుబేరులతో పోటీ పడుతూ ఉన్నారు, జీడిపిలో దేశం ముందుకు పోయింది, 3వ స్థానంలో ఉంది, 5వ స్థానంలో ఉంది, 6 గిదా. దీనివల్ల పేరే తప్ప దేశానికి ఏం ఉపయోగం లేదు. ఇక్కడ ఒక విద్యార్థి చదువుకునే చదివే నాణ్యత లేకపోగా ఇక చదువుతున్న ఆ చదువులో కూడా అన్యాయం, దుర్మార్గం ఇగో ఇట్లా ఇవన్నీ కొనసాగుతుంటే ఇక దేశం ముందుకు పోతుందా? విద్యార్థులకు నమ్మకం లేనప్పుడు ఈ వ్యవస్థ మీద, ఈ ప్రభుత్వాల మీద, ఆఫీసర్ల మీద ఇంకేం సంపాదిస్తారు, ఇంకేం సాధిస్తారు? మీరు దేశాన్ని ముందుకు తీసుకుపోవడం అంటే ఒక లిస్టులో ఇక్కడ ఒక పట్టిక ఉంటే, ఒక టేబుల్లో ఉంటే, ఆ టేబుల్లో అంచెలంచెలుగా భారతదేశం పేరు 27వ స్థానం నుంచి 7వ స్థానానికి, 7వ స్థానం నుంచి 5వ స్థానానికి పోవడం కాదు. జీడిపిలో ఇంకో దాంట్లోనో పట్టికలో ఆ యొక్క టేబుల్లో భారతదేశం పేరు పైకి పోవడం కాదు. నిజంగా భారతదేశం అభివృద్ధి చెందడం, నిజంగా భారతదేశంలో మార్పు జరగడం అంటే ఏంది? ఇక్కడ ఉన్న విద్యార్థులు నాణ్యమైన విద్యను అందుకున్నప్పుడు, ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి నాణ్యమైన వైద్యాన్ని అందుకున్నప్పుడు, ఇటువంటి అవకతవకలు జరగకుండా సాఫీగా వాళ్ళ జీవితం సాగుతున్నప్పుడు అప్పుడు భారతదేశం ముందుకు పోయినట్టు. ఈ భారతదేశంలోని వ్యక్తులందరూ కూడా సంతోషంగా సాఫీగా అభివృద్ధి చెందుతూ రోజు వాళ్ళ జీవితంలో ముందుకు పోయినప్పుడు భారతదేశం ముందుకు పోయినట్టు అవుతుంది. కేవలం కొందరు వ్యక్తులు లాభపడి, కొన్ని వ్యవస్థలు లాభపడి ఏదో మొత్తాన్ని ఆ లాభం అంతా దేశానికి చూపించి దేశమంతా బాగుపడ్డదంటే అది ప్రగాఢాలు పలకడమే అయితే తప్ప వాస్తవం అయితే కాదు.